మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గం బుక్రాసముద్రం మండలం కేంద్రంలోని ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం దేనికనగా గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎవరైతే ఈ కల్తీ నెయ్యి అంటే మొత్తం అన్ని రసాయనాలతో వాడిన ఈ నెయ్యిని డేరాబాబా సంస్థ కానీ భోలేబాబా సంస్థ కానీ రాజేష్ కార్పొరేషన్ అనే వాళ్ళ ద్వారా తిరుపతికి సరఫరా చేశారంట. వాళ్ళు సరఫరా చేసే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యే కాదు. యాక్చువల్గా బయట నెయ్యి చూసుకుంటే కిలో 500 ఉంటుంది. అసలు 330 రూపాయలకు మీకు ఎలా వచ్చింది కిలో? అంటే ఎన్ని వేల కిలోలు తీసుకో, ఎన్ని కోట్లు ఇట్లా స్కామ్ చేశారు. ఆలయ టీటీడీ ఆలయ ధర్మకర్త కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఈ రోజున సిట్టు ముందర అన్ని విషయాలు క్లియర్గా చెప్పేశారు. కల్తీ జరిగింది, చేసిన మహాపాపమే చేశామని. కావాల్సిన నేషనల్ మీడియాలో చూసుకోండి, ఈ రోజున మహాపాపమే చేసినామని. ఇది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం కావచ్చు, కొంతమంది నాయకులను ఉసిగొలిపి గత 3-4 రోజుల నుంచి అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలన్నీ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నీ గమనిస్తున్నారు. ఆయన గమనించిన కూడా మీకు ఈ 11కు దొక్కేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం మీద ఏదైతే ఇట్లా దుష్ప్రచారాలు అన్నీ చేస్తారో బాగుపడినట్లు చరిత్ర లేదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకుంటున్నారు. కనీసం ఒక్క పూట కూడా ఏదే కానీ మీరు బతికేకి ఆస్కారం లేకుండా ఇబ్బంది పడాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎప్పుడే కానీ హిందూ ఆలయ జోళ్ళు ఎన్నో అనేక రకాలైన హిందూ ఆలయాలకు మీరు ఆలయ గుడులు పడగొట్టడము, నందులు ధ్వంసం కావడము ఎన్నో జనం ఈ ప్రభుత్వంలో. కానీ ఈ రోజున అవి ఏవి మీకు గుర్తులేవు. గత ప్రభుత్వంలో మేము మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రశ్నలుగా ఎన్నో విధాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మేము ప్రశ్నించడం కోదుగా సనాతన ధర్మానికి ఎక్కడైనా కూడా కొద్దిగా కీడు చేసిన మా అధ్యక్షుల వారు అయితే మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున చెప్తున్నాము, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో ఎక్కడైతే నెయ్యి కల్తీ చేశారో, యాక్చువల్గా శ్రీశైలానికి కూడా మీరు నెయ్యి కల్తీ చేశారు. విజయ డైరీ నుంచి శ్రీశైలం ఆలయానికి నెయ్యి వెళ్తుంది. అది కాదని చెప్పి మీరు బెదిరించి రాజేష్ కార్పొరేషన్ ద్వారా మీరు అక్కడ వాళ్ళతో 15 కోట్లు వసూలు చేశారు శ్రీశైలం ఆలయం నుంచి. ఇంకోటి అత్యంత ప్రధానమైన హిందూ మత దేవాలయం రామ మందిరానికి కూడా మీరు 1,00,000 లడ్లు కల్తీ నెయ్యితోనే, అసలు నెయ్యే లేదు, అది రసాయనాలు పామాయిల్తోనే కల్తీ నెయ్యి 1,00,000 లడ్లు పంపించారు. అంటే మీకు అసలు భయం అనేదే లేదు. ఏమవుతుంది లే, గత ప్రభుత్వంలో ఏమో చేసినా ఏమో పట్టించుకో. అది కాదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు, సనాతన ధర్మ రక్షకుడు, సేనాని, జనసేనాని. ఒక్క హిందువులకి ఏదైనా కూడా తక్షణ కర్తవ్యంగా ఆయన ఏది జరిగినా కూడా ముప్పు ఏది తలపెట్టినా కూడా ఆయన క్షమించాడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు.